అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు. నాకు ఎంతో భయం ఉంది, కానీ నాకు ప్రోత్సాహం ఇచ్చి ఈసారి నాకు చెప్పాలి అని నాకు బాగా ధైర్యం ఇచ్చిన మా తల్లి గారికి కూడా చాలా థ్యాంక్స్. అయితే ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం పేరు సంపూర్ణత. అయితే దానికి సంబంధించి మనకి ఈరోజు 3 గ్రంథాల నుంచి మనకి రిఫరెన్స్ ఇవ్వబడింది. అయితే మొదటగా చూసుకున్నట్టయితే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనకి ఇచ్చారు. అయితే అందులో ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రాలాపములుగాను మార్చుదును. అందరినీ మీద గోనిపట్ట పట్టుకొని చేయుదును. అందరి తలలను బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. చాలా. ఈ వాక్యంలో మనం 3 అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మొదటి అంశం, దాంట్లో మీ పండుగ దినములు దుఃఖ దినములుగా మార్చుతానని సెలవిస్తున్నారు. రెండో అంశం, మీ తలను నేను బోడి చేసేదను అని అంటుంది. మూడో విషయం, ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము. 3 విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదటి అంశం, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను అని ఉంది. అయితే పండుగ ఉంది. పండుగ ఏంటి? పండుగ జరగడం ఏంటి? పండుగని మళ్ళీ ప్రభు మనకి దుఃఖ దినంగా చేస్తానని చెప్తున్నారు. అసలు ఏంటి పండుగ? చూడండి, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే, ధాన్యం అమ్ముటకు అమావాస్య ఎప్పుడు పోవును, గోధుమలు అమ్ముటకు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును. విశ్రాంతి దినం అంటే మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆదివారం విశ్రాంతి దినం లెక్క. కానీ దాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మనం వారం అంతా పడ్డ కష్టానికి పడ్డాం, దానికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మనకి ఏ శోభన లేకుండా ప్రభు మనల్ని కాచి కాపాడి వారం అంతా పనిచేసుకోవడానికి ఇచ్చిన బలాన్ని, శక్తిని ఆయన మనం కృతజ్ఞతలు చెల్లించి ఆయన్ని మనం ప్రార్థించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, విశ్రాంతి దినం పాటింది ఎప్పుడైపోతుంది, ఎప్పుడు సంతకెళ్ళి మనం గోధుమలు అమ్ముకుందాం అని ఆలోచన చేస్తున్నారంట. అంతేకాదు, విశ్రాంతి దినం మనం పాటించాల్సిన చేయకుండా పనులు చేస్తానంట దుఃఖ దినములు వస్తాయని సెలవిస్తున్నారు. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, మీ ప్రత్యక్షపు గుడారంలో మీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వనులను తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. ఇందులో చూసుకుంటే గుడారం ఉంది, ప్రత్యక్ష గుడారం అంటే ప్రభు యెహోవా తండ్రి మన ఇశ్రాయేలులందరినీ ఒక చోటే మీరు ఉండద్దు, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి మీరు విస్తరించి అభివృద్ధి చెందండి అని సెలవిచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారు? మాకే కాకుండా మాతో పాటు మా యెహోవా తండ్రి ఉండాలి అని ప్రత్యక్ష గుడారాలు వేసుకునేవారు. ప్రత్యక్ష గుడారం ఎందుకు వేసుకునేవారు? అక్కడ యెహోవా తండ్రిని స్తుతించడానికి ప్రత్యక్ష గుడారమే వేసుకునేవారు. అలాంటి ప్రదేశాలు కేవలం యెహోవా తండ్రిని మాత్రమే స్తుతించడానికి ఉపయోగపడేవి. కానీ విరోధులంట ప్రత్యక్ష గుడారంలో విజయధ్వని చేస్తున్నారంటే, వెర్రి వాళ్ళ గంతులు వేస్తున్నారంట. అయితే అన్ని జనులు యేసుక్రీస్తుని నిజమైన కుమారునిగా ఒప్పుకోలేరు. అంతేకాకుండా వారు సిలువ వేయాలని విజయధ్వనిస్తున్నారు, అరుపులు కేకలు వేయుచున్నారు, వారు గోల చేయుచున్నారు అనమాట. అయితే ఇక్కడ ప్రత్యక్ష గుడారం మనం చూసుకుంటే, ప్రతి కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 4వ వచనంలో ఈ ప్రత్యక్ష గుడారంలో ఏం చేయిస్తున్నారు అన్ని జనులు మనం చూద్దాం. మీ ప్రత్యక్ష గుడారంలో మీ విరోధులు ఆర్భాటించుచున్నారు. ఏం చేస్తారంటే ఆర్భాటిస్తున్నారంట. నెక్స్ట్, విజయధ్వనులు తమ ధ్వజములుగా ఎత్తి ఉన్నారు. 74వ కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధ స్థలములో వారు అగ్నిని ముట్టించుచున్నారు. పరిశుద్ధ స్థలం అంటే మందిరంలో ఏం చేస్తున్నారంట? అన్ని జనులు అగ్ని ముట్టిస్తున్నారంట. అంతేకాదు, మందిరంలో నేల పడగొట్టి అపవిత్రపరచుచున్నారు. వారు ఆలోచన చేయుచున్నారు, ఏంటి, ఎలా మందిరాన్ని ధ్వంసం చేయాలి, గుడారాన్ని ఎలా పాడు చేయాలని.
అంతేకాదు కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మందిరమును అణగద్రొక్కదమని దేశంలో వారు కాల్చి ఉన్నారు. వాడు అన్ని జనులంట దేవుని గుడారం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒకసారి చూడండి. ఆర్భటించుతున్నారు మొదటిది. 2 విజయధ్వనులు ఎత్తుతున్నారంట. 3 మందిరాన్ని కాల్చి వేయడానికి చూస్తున్నారంట. 4 మందిరానికి అగ్ని ముట్టించాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంతేకాదు అపవిత్రపరచాలని చూస్తున్నారు, అనగద్రొక్కాలని కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఇలా అనుకున్నారు? మనం అన్ని జనులు వాళ్ళు ఎందుకు ఇలా చేద్దాం అనుకున్నారంటే వారు ఎలాంటి వారే ఉన్నారని యెహోవా తండ్రి సెలవిస్తున్నారని ఉందంటే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అందుకుంటున్నారంట. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? విజయధ్వనులు చేయడం, ఆర్భటించడం, గోల చేయడం, తగలపెట్టేయాలని అనుకోవడం, మందిరాన్ని నాశనం చేయాలనుకోవడం, గుడారంలో ప్రత్యక్ష గుడారంలో ధ్వజాలెత్తడం చేస్తున్నారు. కానీ మన తండ్రి ఎంత గొప్పవారో అందులో ఒకసారి చూద్దాం. ఆయన ఏమేం చేయగలరో, ఎంత గొప్పవారో ఒకసారి చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 12వ వచనం. పురాతన కాలము అది కాదు, ఆయన మహారక్షణ కలుగు చేయవాడు. ఏమేం చేయగలరంట మన యెహోవా తండ్రి? ఆయన మహారక్షణ కలుగు చేయవాడుగా ఉన్నాడు. అంతేకాదు కీర్తన గ్రంథం 14వ వచనంలో 14వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే దేవుని నీతిమంతుని సంతానము పక్షమున ఉన్నాడు. అంటే ఆయన వైపు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పక్షమున ఆయన ఉన్నాడని సెలవిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఏమేమి చేస్తారో ఇంకా చూడండి. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మహారక్షణ కలుగు చేయవాడుగా ఉన్నాడు. 2 బలము చేత సముద్రమును పాయలుగా చేసి ఉన్నారు. సముద్రాన్ని పాయలుగా చేయడం అది నార్మల్ అవ్వదు. నార్మల్ నీళ్ళనే మనం చేయలేం, ఏమీ చేయలేం. చిన్న వాటర్ ఫ్లోని కూడా మనం ఏమీ చేయలేం. కానీ ఆయన ఎంత గొప్పవారంటే నిర్గమకాండంలో 14వ అధ్యాయం 21 నుంచి 29లో చూసుకుంటే ఆయన మోషేని ప్రార్థన చేయగా ఆయన యొక్క విన్నపాన్ని వినిపించుకున్న తర్వాత సముద్రాన్ని ఆయన పాయలుగా చేసేవాడుగా ఉన్నాడు అనమాట. అంత గొప్పవాడు ఆయన. అంతేకాదు కీర్తన గ్రంథంలో 74వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్టయితే మకరం యొక్క శిరస్సును ముక్కలుగా చేసెను. అయితే ఇక్కడ మకరం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసండి? మకరం అంటే లేవియథాన్ అని అంటారు. లేవియథాన్ అసలు మకరం అంటే ఏంటి? దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మకరం అంట గొప్ప సముద్రపు రాక్షసి. అంటే ఒక మనకందరికీ తెలిసి సముద్రంలో షార్క్స్ అవన్నీ ఉంటాయి. వాటికన్నా భయంకరమైన రాక్షసి అంట ఈ యొక్క సముద్రపు జీవి. అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో గొప్ప బహుమతులు సముద్రం సర్పంగా దీన్ని వర్ణించబడింది పాత నిబంధన గ్రంథంలో. అయితే ఈ మకరం గురించి ఎందుకు కీర్తనగాడు చెప్తున్నారు? అసలు దీనికి అన్ని జనులకి సంబంధం ఏంటి తెలుసుకుందాం. అయితే మకరం యొక్క శిరస్సు ఆయన ముక్కలుగా చేసి అరణ్యవాసులకి ఆహారంగా ఇస్తాను అని అంటున్నారు. అసలు ఈ వచనంకి అర్థం ఏంటి? మన జీవితంలో ఎలా అన్వించుకోవాలో చూద్దాం. ఇక్కడ మకరము అంటే గొప్ప సముద్రపు రాక్షసి అని చెప్పాను. అయితే మన జీవితంలో మనకి ఎన్నో భయంకరమైన కష్టాలు వస్తాయి, భయంకరమైన బాధలు వస్తాయి. ఎలాంటి బాధలు వస్తాయంటే మకరముకి 3-4 తలలు గల రాక్షసి అంట. ఒక్క తల కాదు, 3-4 తలలు గల రాక్షసి. అలాంటిది అంటే మనకు వచ్చే సమస్య 3 ఇంతలు అవ్వచ్చు, 4 ఇంతలు అవ్వచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు. కానీ యెహోవా తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు అంటని ముక్కల కింద చేస్తారంట. ముక్కల కింద చేయడం అంటే నీ సమస్యని చిన్నవాటిగా నువ్వు చేసే ప్రార్థన బట్టి ఉంటుంది. దాన్ని చిన్న చిన్న భాగాల కింద చేసి నీకు ఎలా చేస్తారంట, దాన్ని శిరస్సుని సముద్రపు చిన్న చిన్న జీవులకి ఆహారంగా ఇస్తానని అంటున్నారు. దాని అంటే నీ సమస్యని అనేక తలల కింద ఆయన నరికి దాన్ని చిన్నగా సాల్వ్ చేసుకుంటూ వస్తారు. కానీ ఈ పెద్ద తలని చిన్నగా చేసే గ్యాప్లో అంటే నీ సమస్య
పెద్ద భయంకరమైన సమస్య చిన్నదిగా జరిగే వరకు నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఫెయిత్ అంటే ఒక హోప్, నా దేవుడు నాకు ఈ సమస్య నుంచి బయటికి రప్పిస్తాడు అనే ఒక బలం, ఒక ధైర్యం, ఒక శక్తి ఉండాలి. అది లేకుండా నాకు ఇది జరగలేదు అవ్వలేదు అంటే ఎందుకు అవ్వదు. నీకు హోప్ అనేది ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అయితే పునరుద్ధాన స్థితి, నీకున్న సమస్యల నుంచి ఆయన పునరుద్ధాన స్థితి నీకు తీసుకొస్తాడు అని ఈ మకరం యొక్క శిరస్సును తెగనరకడం అనే దాని గురించి అర్థం మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆయన పగలు రాత్రి నదులు సముద్రాన్ని చేసి ఉన్నారు. లెంట్ కాలంలో మనకు ఒక ప్రశ్న ఇచ్చాం, సముద్రానికి సరిహద్దు ఏంటి? ఎంతమంది రాశారండి? సముద్రానికి సరిహద్దు, సముద్రానికి సరిహద్దు ఇసుక. అయితే దాన్ని కూడా ఆయన తయారు చేస్తున్నారు. ఇక్కడ సముద్రానికి సరిహద్దు ఎందుకు చెప్పబడింది? అరణ్యవాసులకి ఆయన ఇస్తానంటున్నారు, ఆహారం ఇస్తామంటున్నారు. అంటే భూమి చివరి భాగం ఉంటే, భూమి చివరి భాగం ఇసుక అని మనకు ఉందంటే సముద్రం చివరి భాగం ఇసుక, కానీ దానిలో కూడా ఆయన నివసించే వారికి ఆదరణ కలిగిస్తారంట. దీని సమాధానం యెరెమయా గ్రంథం 5:22లో ఉంటుంది. సముద్రానికి సరిహద్దు ఇసుక. అంతేకాదు యెహోవా తండ్రి మన ఈ అన్ని జనుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు అని. చాలండి, ఇక్కడ ఎవరిని అపహసించుచున్నాడు ఆయన చూసి? అన్ని జనుల్ని. ఎందుకు? వారు ఆర్భటిస్తున్నారు, హేళన చేస్తున్నారు, ప్రత్యక్ష గుడారంలో చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. వాటిని చూసి అయినా నవ్వుచున్నాడు అంట. అంతేకాదు కింద ఉంటుంది, ఆయన అగ్రుడై ఏం పలుకుచున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 6 వరకు. నేను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడిగా చేసి ఉన్నాను. ఆయన ఆల్రెడీ ఆయన కొడుకుని తన మరో రూపాన్ని నియమించేశాడు. ఇక్కడ అన్ని జనులు చేసేది ఏమీ లేదు, కొంతకాలం మాత్రమే, ఆయన వచ్చే వరకు మాత్రమే ఇదంతా. దానికి వీళ్ళు అన్ని జనులు పిచ్చి చేష్టలు చేస్తూ మందిరాన్ని చెడగొట్టాలని ఆలోచన చేస్తున్నారంట. హోప్లెస్ సిచ్యువేషన్స్ అన్ని తీసుకొచ్చి గోల్ చేస్తున్నారంట. మేము గెలిచేసాం, మేము ఇంకా మాకు ఏమీ లేదు, అడ్డం లేదు అని అనుకుంటున్నారంట. కానీ ఆయన ఏం సెలవిస్తున్నారంటే, నా సియోను పర్వతం మీద నా రాజుని ఆల్రెడీ నేను ఇచ్చేసాను మీకు. అంతేకాదు రెండో విషయం చూసుకున్నట్టయితే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఇంకో మాట ఉంది, తలలు బోడి చేసేదను. ఇక్కడ తలలు బోడి చేసేదను అంటే ఈ తలలు బోడి చేసేదను అనే విషయానికి చాలా అర్థాలు, దానికి చాలా కింద ఉంటాయి. దాంట్లో ఈ రోజు సంపూర్ణత గురించి సంబంధించిన ఒక పాయింట్ చెప్పుకున్నాం. అయితే తలలు బోడి చేయడం దానికి సంబంధించిన విషయం ఏంటంటే, ఎందుకు తలలు బోడి చేసుకుంటారు? ఎందుకు అంటే అది అవమానం ఆర్ నష్టానికి చిహ్నం అంట. తలలు బోడి చేసుకున్నట అవమానం కానీ నష్టానికి చిహ్నం అంట. అయితే మనం ఇలాగా నష్టపోయి తలలు బోడి చేసుకున్న ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. యోబు గ్రంథం తెలుసు కదండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20, 21, 22లో ఉన్న విషయం మనం చెప్పుకున్నాం. అయితే యోబు గారి దగ్గరకు ఒక వార్త వచ్చిందంట. ఆయన ఏదో పనిలో ఉన్నప్పుడు ఒక వార్త వచ్చింది. ఏమొచ్చింది? ఆయన గొప్ప సుడిగాలు ఒకటి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంట 4 మూలాలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనం చూడండి. అది కదా 21. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, ఎప్పుడు చేశారంటే ఎప్పుడైతే అతనికి నష్టం జరిగిందో, ఎప్పుడైతే తన బిడ్డలు కానీ తన కుటుంబం చెదిరిపోయింది, చనిపోయారని తెలిసిందో, అప్పుడు ఆయన ఏం చేశారంట? తన పై వస్త్రం చింపుకొని 21వ వచనం, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళేదను. అంటే ఏమీ తీసుకోలేదు, అలాగని ఏమీ తీసుకెళ్ళను. దీనికి ఇక్కడ మనం యోగ గురించి ఎందుకు చెప్పుకున్నాం
ఏదో వచ్చిందండి వచ్చింది, గాలి వచ్చింది, చనిపోయారు, అయిపోయిందని కాదు. ఇక్కడ దేనికి చిహ్నంగా ఉంది? ఆయనకి ఒక నష్టం అనేది జరిగింది, కుటుంబ నష్టం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఏమాత్రం కూడా దేవుని పైన ఆయన కోల్పోలేదు, ఆయన మీద ఇంకా ఆనుకునే ఉన్నారు. మూడో విషయం మనం చూసుకున్నట్టయితే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము పుట్టింతును అని సెలవిస్తున్నారు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆయన వీళ్ళు చేస్తున్న వెర్రివేషాలకు నవ్వి అపహసించి మీకు ఏకపుత్ర శోకం కలుగు చేస్తానని చెప్పారు. ఏకపుత్ర శోకం అంటే ఉన్న బిడ్డల్ని, ఒక్కనొక బిడ్డల్ని చంపేయడం. కానీ ఇక్కడ ఆయన ఎటువంటి వాడు, యెహోవా తండ్రి ఎటువంటి వారు అంటే కీర్తనలు 73వ వచనం చూసుకుంటే ఆయన శుద్ధ హృదయాలు ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడంట. ఆయన ఎంత దయాళుడంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞని కూడా ఆయన నెరవేర్చట్లేదు. నీ కొరకు నా బిడ్డల్ని ఇందునంట ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారు? ఆయన మరో రూపమైన తన కుమారునే త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఆయన కొడుకు తన యాక్చువల్గా ఏదో అన్ని జనులు చేసిన పనులు బట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని మన మీద అనుకున్నారు యేసు తండ్రి. కానీ ఆయన దయాళుడై అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. యేసుక్రీస్తుని మరణం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను ఇక్కడ చెప్తాను. మరణము ఆయనను బంధించి అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ ఆయన ఏమని తెలియచేయాలనుకుంటున్నారంటే అన్ని జనులకి, ఇక్కడ వరకు అయితే ఆయనే మన పాపాల కోసం అన్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. కానీ తన పిల్లల్ని ఏమి చేయకూడదు అనే ఉద్దేశంతో తన సొంత కుమారుణ్ణి మన కోసం పంపించారు. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తుని ఎందుకు ఇప్పుడు చనిపోతారు కదండి, చనిపోతే మరి లేరు కదా, అది వరకు పక్కన పెట్టండి. కానీ ఎందుకు చంపేశారు, ఎందుకు ఆయన్ని బలివ్వాలనుకున్నారు? మరణ వేదనను ఆయన తొలగించి ఆయనను లేపాను. ఆయన తిరిగి లేవగలడు, మృత్యుంజయుడుగా ఉన్నాడు. కాబట్టి అన్ని జనులంట ఆర్భాటిస్తున్నారు కదా, విజయధ్వనం చేస్తున్నారు, దేవుడు లేరు అని బుద్ధిహీనులు వలె వాళ్ళు ఆర్భాటించుతున్నారు. అందుకు వాళ్ళకి తెలియచేయడం కొరకు ఆయన యేసుక్రీస్తుని బలి ఇవ్వాలి, బలి ఇస్తే నా కుమారుడు తిరిగి లేస్తాడంటే అందరూ నమ్ముతారు, నా శక్తిని నమ్ముతారైనా అని అనుకున్నారు. అంతేకాదు, రెండో విషయం ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తుని ఆయన బలి ఇవ్వాలనుకున్నారు? మొదటిది తిరిగి లేపాలి అని ఉద్దేశించారు. రెండు, పాత నిబంధన గ్రంథంలో యొక్క ప్రవచనాలు నెరవేర్పు కొరకు. పాత నిబంధన గ్రంథంలో వేరు, కొత్త నిబంధన గ్రంథం వేరు. పాత నిబంధన గ్రంథంలో అన్ని ప్రవచనాలు ఇస్తారు, కానీ వాటిని నెరవేర్చకపోతే అన్ని జనులు ఇవి చూపించి నెరవేర్చలేరు కదండి, ఇంకెక్కడ మీ ప్రభు ఎక్కడ, మీ యెహోవా తండ్రి ఎక్కడ అని అంటారు. దాని కొరకు ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10-11లో, ఇంకొకటి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చీకటి పడి ఆయన ఒక వచనం ఉంది, మధ్యకాలం అందు చీకటిగా కలుగు చేస్తాను అని ఉంది. పాత నిబంధన గ్రంథం ఆమోస్ గ్రంథంలో ఉన్న చీకటి కలుగు చేస్తాను అని ఉన్న విషయం, మధ్యకాలం అందు చీకటి చేసేదను అన్న విషయం మత్తయి సువార్తలో నెరవేర్పు జరిగింది. దానిని అక్కడ ఆయన ఏం చేశారు? మధ్యకాలం అందు 3 గంటలకి సిలువ వేయినప్పుడు చీకటి అయ్యాను. అది నెరవేర్పు చూపించడానికి, అన్య జనులకి చూపించడానికి ఆయన నెరవేర్చారు. అంతేకాదు, మూడో విషయం ఒకసారి చూసుకుందాం. సొలొమోను రాజు గురించి మనం చూసుకున్నట్టయితే ఆయన ఎన్నో వాటి వెంటనే పరిగెట్టారు, భూ సంబంధమైన విషయాలు లాంటివి చేశారు, ఆస్తి సంపాదించారు, చాలా మందిని పెళ్లి చేసుకున్నారు, శరీరాశ కలిగి ఉన్నారు, ఐశ్వర్యం, సంపద, బోల్డ్ మంది, తోటలు, బంగ్లాలు అన్నీ కలిగి ఉన్నాయి. కానీ ఏవి కూడా ఆయనకి సంతృప్తి ఇవ్వలేదు. ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం.
ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం. అపేక్షించువాడు ధన సమృద్ధి అని అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు. ఇది వ్యర్థమే. ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని అంగులు ఆర్భాటాలు ఎన్ని సంపాదించుకున్నా చివరి నీకు ఏం కావాలంట? యెహోవా యొక్క దీవెనలు, ఆయన యొక్క నీతో ఉండాలి. నీవు భయభక్తులు కలిగి ఉండాలి. రెండు వాడల మీద పక్షిలా ఉండకూడదు నువ్వు. అంతేకాదు సిలువ వేశారు. ఆయన సిలువ వేస్తే ఏమంటే ఆయన లెగిసి తిరుగు లెగిస్తాడు. యెహోవా తండ్రి యొక్క కుమారుడు. కానీ యేసు ప్రభు యొక్క రక్తం అనేది కారింది కదా, దానికి గల ప్రాముఖ్యత మనం బల్లారాధన చేస్తాము. అయితే ఎందుకు రక్తం చిందించడానికి గల కారణం ఏంటో చూద్దాం. రోమేలు పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 24 చూసుకుంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకున్నారు. అందరూ పాపమే చేస్తున్నారు, ఎవ్వరూ మంచిగా లేరు. కాబట్టి యెహోవా తండ్రి ఏం చేస్తారంటే యేసుక్రీస్తు అనే ఒక రక్తము చిందించాలి. చిందిస్తే ఎందుకు? పాప పరిహారం జరుగుతుంది. అంతేకాదు 24వ వచనంలో, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడుచున్నారు. మనం చేసిన పాపాలు బట్టి మనకి ఎన్నో శిక్షలు పడాలి, కానీ ఆయన దయాళుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం కదా, ఆయన దయాళుడై ఉన్నాడు. అందుకు ఆయన ఏమంటున్నారు? మన పాపముల వలన మనం విమోచన ఉచితంగా పొందాలని ఆయన మనం ఎంతో ప్రేమించాడు ప్రభు. అంతేకాదు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందును. ఆయన ప్రాముఖ్యత ఎందుకు సిలువ వేసి రక్తం కార్చిదంతా ఎందుకు చేశారు? స్వస్థత కోసం. ఆయన మన మీద దయ కలిగి మన మీద స్వస్థత ఇవ్వడానికి, రక్షించడానికి మనకి ఆయన సిలువ వేయబడ్డారు. అంతేకాదు మనల్ని శిక్షించుకుని తన కుమారుని పంపి పాపం కొరకు తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు. అయితే దీని గల కారణం ఏంటి? అవును, అన్ని జనులు ఆర్భటించారు, దానికి ఆయన కోపం వచ్చింది. మనం దేవుని మాట వినకుండా ఉన్నారని ఆయన అనుకొని ఆయన శిక్షించారు. ఏమని శిక్షించారు? ఏకపుత్ర శోకం ఇస్తానన్నారు. కానీ ఆయన దయాళుడు కాబట్టి మనకి ఆయన కుమారుణ్ణే పంపించారు. కానీ దేని వల్ల? ఎందుకు? ఆయన అనుకుంటే చేయొచ్చు కదా. ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకు? ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 14-15లో, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమవృద్ధి చెందుటకు. అంతేకాదు 24లో, మనం ఇంకా ఎందుకు మనకి దేవుడు ఎందుకు ఆయన ఎంత కఠినంగా మన పట్ల ఉన్నా సరే ఎందుకు దయాళుడై ఉన్నాడు? అది కారణం ఏంటి? 24వ వచనంలో నేను చదువుతాను. మనము ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లల మాట వింటారు కదండి. 2-3 సార్లు పిల్లలు వింటారు మాట ఖచ్చితంగా. 2 తగిలిస్తే వింటారు. పసిపట్టు కొట్టుకొని పోవచ్చు అలలు చేత ఎగరగొట్టబడిన వారమే ఉండకుండా, అటు ఇటు వెళ్ళిపోకుండా ఇవ్వబడిన ధర్మశాస్త్రం, ఇవ్వబడిన బైబిల్ని ఆచరించాలి. రెండు వాళ్ళ మీద కాల్ వేయకూడదు, మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని దగ్గర మాత్రమే మనం ఉండాలి. అంతేకాదు 25వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. ఆమేన్. దేవుడిచ్చిన చిన్న వాక్యం దీవించుగాక. అందులో తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన మరి 31వ దినం మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువా మీరు మా కొరకు చేసినటువంటి బలియాగం, నాయన మరి అన్యజనులు చేసినటువంటి మరి కాని పనులు, దానిని బట్టి వారికి వచ్చిన నష్టం, మిమ్మల్ని వెంబడించేటువంటి మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి మేలుకరమైనటువంటి స్థితిని మీరు మాకు దయచేసి వినిపించారు. మీ వందనాలు. మరి దినాన మాట్లాడినటువంటి మరి క్వీన్ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ మరి చిన్న వయసులో ఎంతో చిన్నగా పుట్టినప్పటికీ ప్రభు దినదినము మీ అందినటువంటి కృప చొప్పున
మీరు ఆ బిడ్డ పక్షంగా చూపించినటువంటి ప్రేమను బట్టి ప్రభు మరి ఇంతవరకు ఎదిగించారు, రక్షణ భాగ్యం దయచేశారు. అంతేకాదు ఆయన మరి మందిరంలో ఈ సన్నిధిలో విశ్వాసుల ఎదుట పరిశుద్ధ సన్నిధిలో మాట్లాడేటువంటి ఆధిక్యత, ధైర్యాన్ని కూడా బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా రాబోయే కాలంలో ఇంకా శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ బిడ్డ మీ కొరకు భయభక్తులు కలిగి అనేక మందికి మాదిరిగా జీవిస్తూ మాదిరిని అనేక మందికి బోధించేటువంటి స్థితి కొరకు సిద్ధపరచుమని పెట్టుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ కనుదృష్టిలో మీ కాపుదలలో ఉంచండి. నాయన మరి ఏ బిడ్డ ఏ ఉద్దేశంతో ఏ అవసరాల కొరకు కనిపెడుతున్నారో ప్రతి వారి ఉద్దేశాన్ని, ప్రతి వారి అవసరాన్ని మీరు నెరవేర్చి బలపరిచి క్రమపరచండి. మరి ముఖ్యంగా నాయన మరి కనకమ్మ గారి విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన మరి రంగయ్య గారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా మరి పట్టాభి గారి విషయంలో, వెంకయ్యమ్మ గారి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యం ఇచ్చి కృపలో భద్రపరిచి నాయన మరి సంతోషాన్ని వారికి దయచేయండి. ఇప్పుడు సీయోల మధ్యలో జరిగేటువంటి ప్రార్థన కూడిక కొరకు కూడా మీరే సిద్ధపరిచి అక్కడ మాట్లాడుకునేటువంటి బిడ్డను కూడా బలపరచుమని, రాత్రికాల సమయంలో మరి బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళి ఆయన మరి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి మీ కొరకు మరి ప్రభా సమర్పణ కలిగి జీవిస్తూ రేపు రాత్రికి మరలా ఇదే సమయానికి మీ సన్నిధిలో కనపడడానికి సహాయం చేయమని సమస్త స్తుతి మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రార్థన మీకు అర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ చేరిన బిడ్డలకు, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, అనారోగ్య పీడితులుగా ఉన్న బిడ్డలకు ఈ దినాన నూతనంగా మరి మొదటిసారి మీ సన్నిధిలో వాక్యాన్ని బోధించినటువంటి యవన బిడ్డ పీడితులకి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.